గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ పనిని ఖచ్చితంగా చేసి తీరాలి. లేదంటే ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవ్వరు. ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, అందుకే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. గవర్నమెంట్ కొత్తగా ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అనే ఒక ప్రాసెస్ని తీసుకొచ్చింది. ఎవరైతే కొత్తగా గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఈ ప్రాసెస్ని కొంచెం ఈజీ చేయడానికి. అసలు ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే ఏంటి అండ్ ఇది ఎలా పనికొస్తుంది అంటే, ఫ్యూచర్లో ఏవైనా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు గంటలు కష్టపడి అప్లై చేయకుండా ఇప్పుడే రిక్వైర్ అయిన బేసిక్ డీటెయిల్స్ లైక్ ఆధార్ కార్డ్ నంబర్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, అలానే క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కలిపి ముందుగానే అప్లోడ్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. ఈ కొత్త ప్రాసెస్ వల్ల మన టైం అండ్ మనీ చాలా సేవ్ అవుతుంది. సో ఏదైనా జాబ్ నోటిఫికేషన్ రాగానే జస్ట్ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం మాత్రమే. దీనివల్ల మన టైం అండ్ మనీ చాలా సేవ్ అవుతుంది. ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ని ఫిల్ చేయడం లేదా ఎడిట్ చేయడాన్ని February 9th వరకు లాస్ట్ అని చెప్పింది గవర్నమెంట్. కాకపోతే ఇప్పుడు అది February 25th వరకు ఎక్స్టెండ్ చేసింది. సో వెంటనే ఈ రీల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం ఈ పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి.